హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. గచ్చిబౌలిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సొంత బామ్మర్దిని ఆస్తి కోసం అతి దారుణంగా చంపేసి దాని తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు రూపొందించడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో పూర్తి విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా ఆ పేరెంట్స్కి అనుమానం రావడంతో ఆ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ పేరెంట్స్ కూడా గచ్చిబౌలి కాదు, వాళ్ళందరిది ఆంధ్ర నెల్లూరు దగ్గర కావలి అనే ఊరు వాళ్ళది. అయితే అక్కడ ఆ అబ్బాయి యొక్క బాడీని పూడ్చిపెట్టకుండా కాల్చడానికి కూడా ఇతనే సలహాలు ఇచ్చాడంటూ కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే చనిపోయాడో ఆ అబ్బాయి పేరు యశ్వంత్, ఎవరైతే చంపాడో అతని పేరు శ్రీకాంత్. సో ఇద్దరు కూడా బామర్దులు. అయితే యశ్వంత్కి ఒక అక్క ఉంది, ఆమె పేరు అమూల్య. ప్రజెంట్ ఆమె ప్రెగ్నెంట్. అయితే ఈ కథ అంతా కూడా ఆమె వల్ల బయటపడింది. నిజానికి ఆమె ప్రెగ్నెంట్ అయినా సొంత భర్త ఇదంతా చేశాడని తెలిసినా కానీ భయపడకుండా నిజానికి ఆమె బయటకు వచ్చి చెప్పిందంటే గ్రేట్ అయినా చెప్పాలి అమూల్యకి. అయితే వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కలిసి ఉండేవారు. ముఖ్యంగా అమూల్యకి 2017లో శ్రీకాంత్తో పెళ్ళయింది. ఎవరైతే బాగున్నారో శ్రీకాంత్ 2017లో పెళ్ళయింది. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కలిసి హైదరాబాద్లో ఉండేవారు. అయితే ఈ యశ్వంత్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ చేశాడు. సో ప్రెసెంట్ జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ శ్రీకాంత్కి చెడు అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా బెట్టింగ్. ఈ బెట్టింగ్లో చాలా కోట్లు నష్టపోయాడు. దాదాపు 5 కోట్ల వరకు కూడా నష్టపోయాడని చెప్తున్నారు. అయితే వీళ్ళు కూడా మేము చాలా కట్నం ఇచ్చే పెళ్లి చేసాం, వీళ్ళంటోడని తెలియదని ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు బాధపడిన ప్రయోజనం ఏం లేదు. జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ కొడుకుని కోల్పోయారు. అయితే శ్రీకాంత్ ఈ డబ్బులు పోగొట్టుకోవడం వల్ల వాటి నుంచి ఎలా బయటపడాలి చాలా మార్గాల్ని ఎదుర్కొంటున్నాడు. ఒక పక్క హాస్టల్ బిజినెస్ రన్ చేస్తున్నాడు, ముఖ్యంగా ఈ ఉమెన్స్ పీజీని రన్ చేస్తున్నాడు. ఇదంతా కూడా ఈ పీజీలోనే జరిగింది. అతన్ని చంపేసిన తర్వాత ఇంకో ఈ ఫ్యాన్కే అతను ఊరేసుకొని చచ్చిపోయాడని చెప్పేసి రూపొందించడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఆ బెట్టింగ్ పెట్టిన తర్వాత బెట్టింగ్ అంతా కూడా లాస్ అయిపోయిన తర్వాత, చాలా డబ్బులు లాస్ అయిపోయిన తర్వాత అవతల వాళ్ళు ఇతనికి ఎక్కువగా వేధింపులకు గురి చేశారు. సో మనం డబ్బులు ఎలా ఇవ్వాలి, మళ్ళీ బెట్టింగ్ వేసి ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అతని దగ్గర డబ్బులు. సో అంటే వేరే ఫ్రెండ్స్తో కలిసి ఈ యశ్వంత్ని చంపేస్తే వాళ్ళకి ఒక్కడే కొడుకు, పైగా వాళ్ళ కూతుర్నే ఇతను చేసుకున్నాడు. అతను చనిపోతే ఆ ఆస్తి అంతా ఈమె పేరు వస్తుంది, ఈ అమూల్య పేరు వస్తుంది. అమూల్య పేరు వస్తే నేను సేవ్ అయిపోతా అని చెప్పేసి ఒక పన్నాగం పన్ని మొత్తానికి ఆ యశ్వంత్ని ఒకరోజు ఊపిరాడకుండా ముగ్గురు కలిసి చిన్నితో గట్టిగా ఊపిరాడకుండా పీకను బిగబట్టి చంపేశారు. చంపేసిన తర్వాత ఫ్యాన్కి ఎలాడదీసి ఊరేసుకున్నట్లు పిక్స్ తీసుకుని జాబ్ దొరకట్లేదని పాపం చనిపోయాడని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు. ఇదంతా కూడా జరిగి చాలా రోజులు అవుతుంది, దాదాపు 15 రోజులు అవుతుందని చెప్తున్నారు. అయితే చనిపోయిన డేట్ ఏంటంటే ఈ మంత్ 1వ తేదీ ఇదంతా కూడా జరిగింది. అర్ధరాత్రి 1:30కి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పారంట, మీ అబ్బాయి ఎట్లా ఊరేసుకొని చనిపోయాడు మావయ్య, నా దగ్గర ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవాడు, జాబ్ రావట్లేదు ఇది అని చెప్పేసి. సో మరి చనిపోయాడు, ఇక్కడ చాలా ఇష్యూ అయిపోద్ది, ఇది ఉమెన్స్ పీజీ కదా, ఎవరన్నా చూస్తే మళ్ళీ హాస్టల్ సీజ్ చేస్తారు, ఉమెన్స్ ఉన్న హాస్టల్లో అబ్బాయి చనిపోవడం ఏంటి, మళ్ళీ చాలా ఆరాలు తీస్తారు, కొంచెం ఇబ్బంది అవుద్ది, మళ్ళీ వాళ్ళ వేరే హాస్టల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుద్ది, ఎవరికి తెలియకుండా బాడీ నేను ఆంధ్ర తీసుకొస్తానని చెప్పేసి వాళ్ళకి మొత్తం కూడా ఒక స్క్రిప్ట్, ఒక డ్రామా, ఒక కథ అల్లేసి లేనిపోని అబద్ధాలన్నీ కూడా సృష్టించి ఆ బాడీని ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్న ఆ హాస్టల్ అంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. సో ఎవరికి కూడా అనుమానం రాకుండా ఒక కారు మాట్లాడుకుని ఇక్కడి నుంచి ఆ బాడీని ఆంధ్ర బార్డర్ వరకు కూడా తీసుకెళ్లారు. ఆ బార్డర్ వాడపల్లి బార్డర్ అక్కడి వరకు తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి ఒక డ్రామా, అక్కడి నుంచి అంబులెన్స్ మాట్లాడుకుని మరి వాడికి ఎంత డబ్బులు ఇచ్చారో తెలియదు, వాడు వీళ్ళకి సహకరించారు, వాడికి కూడా శిక్ష పడాలి. అయితే ఆ అంబులెన్స్ తీసుకుని మొత్తానికి ఇంటికి బాడీకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా డ్రామా ప్లే చేశాడు. ఎక్కడ నేను దొరికేస్తానో, ఎక్కడ మా అందరిని పట్టేసుకుంటారో, ఎక్కడ మళ్ళీ పోలీసులకి నేను దొరికేస్తానని చెప్పేసి ఆ బాడీని సాధారణంగా ఏంటంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరినైనా సరే ఆ బాడీని పోస్ట్ మార్టం చేస్తారు. వాళ్ళు నిజంగానే సూసైడ్ చేసుకున్నారా ఆ రిపోర్ట్స్లో అన్నీ కూడా బయటపడతాయి. ఎక్కడ పోస్ట్ మార్టం చేస్తారు అంటే వాళ్ళ ఆచారం ప్రకారం ఆ బాడీని పూడ్చిపెట్టాలి. పూడ్చిపెడితే ఒకవేళ ఎవరికైనా అనుమానాలు ఉంటే పూడ్చిపెట్టిన బాడీని ఏంటంటే మళ్ళీ తీయొచ్చు. పోస్ట్ మార్టంకి ఆ బాడీ ఆ శవం పనికొస్తుంది, మళ్ళీ తీసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇతను ఏం చేశాడంటే వాళ్ళ ఆచారం ప్రకారం చేయనివ్వకుండా మొత్తం బాడీ తగలబెట్టేస్తే, దాన్ని దహనం చేస్తే, శవాన్ని దహనం చేస్తే అసలు ఎలాంటి ప్రూఫ్స్ ఉండవు, బూడిదే ఉంటుంది కదా, వీళ్ళకి అసలు ప్రూఫ్సే ఉండవు అని చెప్పేసి వాళ్ళని
మావయ్య ఇలా బాడీని పూడ్చిపెడితే జ్ఞాపకాలన్నీ మనతో పాటు ఉండిపోతే పెళ్లి కాలేదు కుర్రోడు కదా అని చెప్పేసి లేని పోనీ అన్ని కూడా చెప్పేసి వాళ్ళని నమ్మించి వాళ్ళ గొంతు కోసాడు బ్రతుకుండగానే. వాళ్ళ భార్యది కూడా నమ్మించి గొంతు కోసాడనే చెప్పాలి. లేని పోనీ అన్ని కూడా చెప్పి అతని శవాన్ని దహనం చేయించాడు. తర్వాత వీళ్ళ భార్య అమూల్య ఎవరైతే ఉన్నదో ఆమె డే బై డే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. శ్రీకాంత్ యొక్క మాట తీరు కానీ అతని పని తీరు కానీ అవన్నీ కూడా చాలా డౌట్ఫుల్గా ఉన్నాయి. ఒక పక్కనేమో హాస్టల్ బిజినెస్ రన్ చేస్తున్నాడు, అక్కడ ఏమవుతుందో ఏంటనేది తెలియదు. ఈమెమో ప్రెగ్నెంట్. సో అంటే ఈమె డెలివరీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సో అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంటి కూడా తెలియదు. అయితే మొత్తానికి అమూల్యకి డౌట్స్ వచ్చే, ఆ అనుమానాలు వచ్చే, ఇతను ఏదో చేసి ఉంటాడని చెప్పేసి ఆమె అనుకుంది. ధైర్యంగా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, నా భర్త మీద నాకు అనుమానం ఉంది శ్రీకాంత్ మీద అని చెప్పేసి. అయితే అప్పటి వరకు పేరెంట్స్కి ఎట్లాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే శ్రీకాంత్ వాళ్ళ అల్లుడు కొడుకులానే చూశారు. వాళ్ళు కూడా మా అమ్మాయిని బాగా చూసుకుంటున్నాడు, మమ్మల్ని కూడా అంతా బాగానే ఉంది, బామర్దిని కూడా దగ్గర పెట్టి చూసుకుంటున్నాడు, అంతా కూడా వాళ్ళు అలాగే నమ్మరు. కానీ ఇది ఇంత జరుగుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి ఇంకా అమ్మాయి చెప్పింది కదా, అమ్మాయి ఓపెన్గా చెప్పడంతో ఇంకా అనుమానం రావడంతో వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చి అసలు యశ్వంత్ ఏ టైం నుంచి ఏ టైం వరకు హాస్టల్లో ఉన్నాడు, ఎప్పుడు బయటకు వెళ్ళాడు, ఎప్పుడు లోపలికి మళ్ళీ ఎప్పుడు వచ్చాడు, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం అని చెప్పేసి చూస్తే అక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది. దాన్ని డిలీట్ చేశారు. రైట్, ఓకే డిలీట్ అయిపోయింది, పొరపాటున డిలీట్ అయిపోయిందాం అనుకోవచ్చు అని అనుకున్నారు. దాని తర్వాత దానికి ఆపోజిట్లో ఇంకో షాప్ ఉంది. ఆ షాప్లో కూడా సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాను కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తే అందులో ఉన్న రికార్డింగ్ మొత్తం కూడా డిలీట్ చేసేస్తుంది. ఇదేంటి ఒకేసారి డిలీట్ అయిపోయాయని చెప్పేసి వీళ్ళ అనుమానాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇంకా లాభం లేదని చెప్పేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్రీకాంత్ని మెల్లగా అబ్జర్వ్ చేస్తూ అతను ఏం చేస్తున్నాడు ఏంటి ఎవరితో మాట్లాడుతున్న అన్నీ కూడా మెల్లగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు గమనించి టైం చూసి పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అతనితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరి పేరు వెంకటేష్, ఇంకొకరి పేరు ఆనంద్. చెరొక 10 లక్షలు ఇచ్చాడు వాళ్ళిద్దరూ శ్రీకాంత్కి సహకరించారు. అంటే ముగ్గురు, ఒక్కడ కాదు ఇక్కడ చంపింది, ముగ్గురు కలిసి ఒక అబ్బాయిని చంపేశారు. అందులో శ్రీకాంత్ బావ, యశ్వంత్కి బావ. సో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని మొత్తం కూడా విచారిస్తే అసలు నిజాలు బయటపడ్డాయి. కేవలం ఆస్తి కోసమే శ్రీకాంత్ యశ్వంత్ని చంపేశాడు. ఒక పక్క భార్య ప్రెగ్నెంట్తో ఉంది, మరో పక్క ఆ పేరెంట్స్ ఇతని పైన నమ్మకం పెట్టుకున్నారు. అంటే కొడుకును పంపించి నా కొడుకుని అతను చూసుకుంటున్నాడని నమ్మకం పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒమ్ము చేసేసాడనే చెప్పాలి. శ్రీకాంత్ దారుణంగా అతన్ని చంపేశాడు. ఈ పూర్తి విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఇంకా చాలా ట్రై చేశా ఈ హాస్టల్కి సంబంధించి శ్రీకాంత్ అసలు ఎట్లాంటి ఏంది బెట్టింగ్స్ అంటున్నారు అని. సో ఉమెన్స్ హాస్టల్ కావడంతో వీళ్ళెవరు కూడా మాట్లాడే ప్రయత్నించలేదు. అలాగే పోలీసులు కూడా వీళ్ళెవరిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నించలేదు. అంటే సడన్ గా మళ్ళీ హాస్టల్స్ అవన్నీ చేంజ్ అవడం చాలా ఇబ్బంది ఉంటుంది. సో మనకైతే ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్కి అయితే నేను వచ్చా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. మిగతా విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఇందులో ఒక విషయం అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా బెట్టింగ్. ఇప్పటివరకు మనం చాలా వీడియోలు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఉంటున్న హాస్టలర్స్, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ చేసుకునేవ్వండి, జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఈజీ వే వెతుక్కుంటున్నారు. మనీ ఎలా సంపాదించాలి, మనీ ఎలా ఈజీగా ఎర్న్ చేయాలి, జాబ్కి వెళ్లకుండా కష్టపడకుండా ఫోన్లోనే ఎలా మనీ సంపాదించాలి. ఎవడో ఒకడు ఉంటాడు హాస్టల్లో చెడగొట్టడానికి, వాడు మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పి వాడు చెడగొట్టేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ బెట్టింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ మనం మనీ పెట్టాలి, పెట్టుబడి అంటారు కదా, అట్లా పెట్టాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ హాస్టల్కి సంబంధించిన ఫీజు, లేకపోతే కాలేజీకి సంబంధించిన ఫీజు, లేకపోతే బుక్స్ కానీ, లేకపోతే వేరే లైబ్రరీ కానీ, ఏదో కోచింగ్ కానీ పంపించిన ఆ మనీ అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టేస్తారు. వస్తాయి, డబ్బులు వస్తాయి, ఫస్ట్లో బాగానే ఉంటుంది. దాని తర్వాత డబ్బులన్నీ కూడా పోతాయి. ఎలా పోతాయి? అప్పులు చేసేంత వరకు కూడా పోతాయి. ఒకేసారి మళ్ళీ క్లియర్ చేసేద్దాం, ఒకేసారి మొత్తం కూడా ఒకేసారి రాబెట్టేద్దాం అని చెప్పేసి అలా స్టెప్ బై స్టెప్ మొత్తం డబ్బులన్నీ కూడా పోతాయి. అలా శ్రీకాంత్ డబ్బులు బాగొట్టుకున్నాడు. దాదాపు 5 కోట్ల వరకు కూడా నష్టపోయాడు. కానీ ఇతను చేసిన పెద్ద తప్పు ఏంటంటే సొంత బామర్దిని చంపడం, ఆస్తి మీద కన్నేయడం. సో ఇదంతా చూస్తే చాలా డేంజర్ అనిపిస్తుంది. మన వాళ్ళే, మన తోబుట్టువులే, మన బంధువులే డబ్బుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వీడియోను కాదు, ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా మనం చూసుకుంటే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఒక మనిషికి సెల్యూట్ చెప్పాలి. ఎవరైతే యశ్వంత్ సిస్టర్ ఉన్నారో తన ప్రెగ్నెంట్తో ఉన్న విషయం పక్కన పెట్టి తన సొంత భర్త ఇదంతా చేశాడని ధైర్యంగా వాళ్ళ పేరెంట్స్కి చెప్పగలిగింది. తన జీవితం ఏమైపోతుంది, ఒక పక్క ప్రెగ్నెంట్, డెలివరీ అయితే మళ్ళీ
నాన్న లేరు అనే ఇది ఉంటుంది కదా, అవన్నీ కూడా పక్కన పెట్టి ధైర్యంగా ముందుకొచ్చి నిజం చెప్పింది అమూల్యకి సెల్యూట్ చెప్పాలి. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ బెట్టింగ్ ఆడే ఫ్రెండ్స్కి దూరంగా ఉండండి. బెట్టింగ్స్ ఆడే బంధువులు కూడా దూరంగా పెట్టండి. లేదంటే మీరు